హోల్ నెంబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే దాని యొక్క ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ మీన్స్ ఫ్యాక్టర్ ఈజ్ ఏ నెంబర్ దట్ డివైడ్స్ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్యాక్టర్ అనేది ఒక నెంబర్, అది ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తామట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 అనే ఒక ఫ్యాక్టర్ని తీసుకుందాం, ఒక నెంబర్ని తీసుకుందాం. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 12ని ఏ నెంబర్స్ డివైడ్ చేస్తాయి? 1 12 12, 2 6 12, 3 4 12. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ ఏవైతే ఉన్నాయో 1 2 3 12 6 4 ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు 12 యొక్క ఫ్యాక్టర్స్ 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12. ఇవన్నీ 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే 12 అనే నెంబర్ని ఈ నెంబర్స్ అనేవి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఫ్యాక్టర్స్ అని అంటాం అన్నమాట. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ హోల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ప్రైమ్ నెంబర్స్ కింద, కాంపోజిట్ నెంబర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్, ప్రైమ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 1 దట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అంటే 1 కంటే ఎక్కువ ఉన్న నెంబర్లు ఉండాలి ఆ నెంబరు. ఇట్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏమై ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. అది 1 అనే ఫ్యాక్టర్ ఉండాలి, అలాగే ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 3 5 7 11 13 17 సో ఆన్. ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక 2ని తీసుకున్నట్లయితే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 2. ఇంకే టేబుల్ అయినా వస్తుందా? రాదు. సో 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 2. సో 1 అనే ఫ్యాక్టర్ ఉంది, అలాగే 2కి 2ఏ ఫ్యాక్టర్ అయింది. అంటే దానికి అదే ఫ్యాక్టర్ అయింది కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకోండి, 4 తీసుకోండి. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 4 4, 2 2 4. సో 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3. అంటే 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. సో 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అందుకే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మనకి ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే దానికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అది 1 అండ్ ఇట్ సెల్ఫ్. అది 1 ఉండాలి, అలాగే దానికి అదే ఫ్యాక్టర్ అయి ఉండాలి. అట్లనే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఎగ్జాక్ట్లీ 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అదేంటంటే 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండాలి, అలాగే 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడండి, హోల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు. మీరు మన నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా, ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూడండి. సో ఎగ్జాక్ట్లీ 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుందాం. 13 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 13. సో 13 యొక్క ఫ్యాక్టర్ 1 ఉంది, అలాగే 13కి 13ఏ ఫ్యాక్టర్ అయ్యింది. సో దట్స్ వై 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఇంకా 13 అనేది వేరే ఏ టేబుల్లో కూడా రాదు ఇంకా. సో 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదంటే 2. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఆల్సో 2. ఈవెన్ ప్రైమ్ నెంబర్ కూడా 2ఏ. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ 2ఏ, అలాగే ఈవెన్ ప్రైమ్ నెంబర్ కూడా 2ఏ. అండ్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. మనకి ఏంటంటే ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏదైనా ఉంటే అది ఒక 2ఏ ఉన్నది, కనుమ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్స్లోనే ఉంటుంది, ఎక్సెప్ట్ 2 తప్ప కనుమ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్లో ఉంటాయి. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదు? 1 యొక్క ఫ్యాక్టర్స్ చూస్తే 1 1 1, కానీ 1కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఫ్యాక్టరే ఉంది. సో 1 మనకు కావాల్సిన ఎన్ని ఫ్యాక్టర్స్? 2 ఫ్యాక్టర్స్ కావాలి. సో 2 ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ ఆల్సో 1 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. 1 కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. కాంపోజిట్ నెంబర్ కావాలంటే మన 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ
మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1కి 1 ఫ్యాక్టరే ఉంది కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్. మనం ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే దాన్ని మల్టిప్లై చేస్తే దాని యొక్క రిజల్ట్ కాంపోజిట్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం, 3 and 5 తీసుకుందాం. ఇవేంటివి ప్రైమ్ నెంబర్స్. సో 3ని 5తో మల్టిప్లై చేసినప్పుడు 3 5s are 15. నా ప్రోడక్ట్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 3 5 15. సో 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 3 5 15. సో ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ఏంటిది కాంపోజిట్ నెంబర్. సో మనం ఏమైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుని దాన్ని మల్టిప్లై చేస్తే దాని ప్రోడక్ట్ అనేది కాంపోజిట్ నెంబర్ వస్తుంది. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 1. మనం ఏమైనా టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే దాని మధ్య ఉండే కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే అది 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 7 తీసుకుందాం. 5 and 7. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 5s are 5. 7 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 7s are 7. సో ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 1 మాత్రమే ఉంది. రెండిట్లకి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, 1. సో మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య అది 1 అయ్యే ఉంటుంది. సో గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 1. ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్. మన లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ని డిఫైన్ చేయలేం, ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి అవి ఎండ్లెస్ మాట, అంటే ఇన్ఫినిటీ. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినిటీ. అందుకే మనం లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దాన్ని అన్డిఫైన్ అని అంటాం. ఓకే, ఈజీ ట్రిక్ ఫర్ ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్. ఈ యొక్క ట్రిక్ ఉపయోగించి ఎంత పెద్ద నెంబర్ అయినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది 3 డిజిట్ కావచ్చు, 4 డిజిట్ కావచ్చు, 5 డిజిట్ కావచ్చు. ఎంత పెద్ద నెంబర్నైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మన ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ మాత్రం బాగా మనం రిమెంబర్ చేసుకోవాలి. ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 3 5 7. సో ఇక్కడ అయితే ప్రైమ్ నెంబర్స్ ఎప్పుడు కూడా 1తో కానీ 3తో కానీ 7తో కానీ 9తో కానీ మాత్రమే ఎండ్ అవుతాయి అన్నమాట. లాస్ట్ డిజిట్స్ ఏముంటాయంటే వాటికి 1 3 7 9. సో ఆ డిజిట్స్తో వచ్చే నెంబర్స్ అన్నీ కూడా నేను ఇలాగా రాసుకున్నాను. 1తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్ని ఇలాగా ఒక పక్కన ఒక లైన్లో, 3 తోటి 7 తోటి అలాగే 9 తోటి అలాగా ఒక లైన్లో నేను రాసుకున్నాను. అలాగే సీక్వెన్స్గా కూడా రాసుకున్నాను, అంటే 11 13 17 19 అలాగా ఒక లైన్లో ఆర్డర్లో రాసుకున్నాను. సో మనకి ఏంటంటే ఎప్పుడు కూడా 3 యొక్క మల్టిపుల్స్, 7 యొక్క మల్టిపుల్స్, స్క్వేర్ రూట్స్ అవి ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ కావు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 యొక్క మల్టిపుల్స్, 7 యొక్క మల్టిపుల్స్, అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఇవేవి కూడా ప్రైమ్ నెంబర్స్ కావు. ముందు మనం 3 యొక్క మల్టిపుల్స్ని ఎలిమినేట్ చేద్దాం. ఇది కూడా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు 11 అనేది 3 టేబుల్లో వస్తుందా, రాదు. 21 వస్తుంది. సో 21ని ఇలాగా జిగ్జాగ్ మేనర్లో తీసుకుంటే మనం ఒక 3 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. చూడండి, 21 3 టేబుల్లో వస్తుంది, 27 వస్తుంది, అలాగే 33 వస్తుంది, 29 వస్తుంది. సో ఇందులో ఉన్న 3 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా కట్ అయిపోయింది. ఇప్పుడు 31 అనేది 3 టేబుల్లో రాదు, 41 కూడా రాదు, 51 వస్తుంది. సో 51ని మళ్ళీ 63కి, 63 నుంచి 57కి, 69కి ఇలా డిగ్జాగ్ మేనర్లో రాస్తే 3 టేబుల్స్ కట్ అయిపోయినాయి. 61 రాదు 3 టేబుల్లో, 71 రాదు, 81 వస్తుంది. సో 81 నుంచి 93కి, 87కి, అక్కడి నుంచి 99కి. ఇప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయని ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు 7 యొక్క మల్టిపుల్స్ చూద్దాం. 7 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయి, సో 7 యొక్క మల్టిపుల్స్ 7 7s are 49 ఉంది, 7 11s are 77, 7 13s are 90. సో ఎలిమినేట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆ ఆడ్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్స్లో లాస్ట్ ఎండింగ్ నెంబర్స్ ఏమొస్తాయంటే అది 1 కానీ 9 కానీ మాత్రమే
వస్తాయి. ఇక్కడ 1తో ఉన్న దాంట్లో చూద్దాం. 1తో ఉన్న దాంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఏమున్నాయి? 81 ఉంది, అంటే 9 9s 81 కట్ ఆఫ్ చేస్తాము. తర్వాత 9లో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏముంది? 7 7s 49. సో 49 కూడా కట్ అయిపోయింది. ఇంక ఇందులో ఎక్కడ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అనేవి లేవు. ఓకే, ఈ ట్రిక్ని మనం ఉపయోగించి అలాగా ఎంత పెద్ద నెంబర్స్నైనా కూడా డీల్ చేయొచ్చు అన్నమాట. ఈజీ ట్రిక్ ఫర్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 to 100. ఈ 1 to 100 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకునే ఈ ట్రిక్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఎగ్జామ్లో ఒక్కోసారి ఏమడతాడంటే 1 to 10 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అని కౌంట్ అడుగుతూ ఉంటాడు, లేదా 40 to 50 మధ్య ఎంత ఉన్నాయి, లేదా 70 to 80 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని కౌంట్ అనేది అడుగుతూ ఉంటాడు. సో అలాంటి టైంలో ఈ ట్రిక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డి స్క్వేర్ బి స్క్వేర్ సి బి స్క్వేర్ సి బిఏ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా 1 to 100 దాకా మధ్యలో ఎక్కడ ఏమొస్తాయి నెంబర్స్ అనేది, ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏ మనకి ఏ ఫస్ట్ ఆల్ఫాబెట్ కాబట్టి 1 అని, బి సెకండ్ ఆల్ఫాబెట్ కాబట్టి 2 అని, సి థర్డ్ ఆల్ఫాబెట్ కాబట్టి 3 అని, డి 4 ఆల్ఫాబెట్ కానీ 4 అని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ డి 2 ఉంది కాబట్టి డి స్క్వేర్ ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఎన్నో డీలు ఉన్నట్టు 2 డీస్ ఉన్నట్టు. సో 2 డీస్ ఇలాగా రాసుకో. తర్వాత ఎన్ని బీస్ ఉన్నాయి? 2 బీస్ ఉన్నాయి. ఎన్ని సీలు ఉన్నాయి? ఒకే సీ ఉంది. తర్వాత మళ్ళీ ఏముంది? 2 బీలు ఉన్నాయి. తర్వాత సి ఉంది, తర్వాత బి ఉంది, తర్వాత ఏ ఉంది. సో మనం డి అంటే ఎంత అని చెప్పుకున్నాం? 4. బి అంటే 4, బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3, బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3, బి అంటే 2, ఏ అంటే 1. సో ఇప్పుడు మనకి 1 to 10 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 10 to 20 మధ్య 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 20 to 30 2, 30 to 40 2, 40 to 50 3, 50 to 60 2, 60 to 70 2, 70 to 80 3, 80 to 90 2, 90 to 100 1. సో మనం ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు 30 to 50 అంటే ఎంత? 3 అని ఈజీగా మనం త్వరగా రాయొచ్చు అన్నమాట. మనం ఫోన్ చేసుకోక లేకుండా ఎన్ని ఉన్నాయి అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటి? D2 B2 C B2 C BA. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా మనం 1 to 100కి యొక్క మధ్యలో ఉండే నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఈజీగా కౌంట్ చేసుకుండా చెప్పొచ్చు. 1 to 100 మధ్య ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి బాగా బై హార్ట్ చేసి పెట్టుకోండి, మైండ్లో బాగా రిమెంబర్ చేసి పెట్టుకోండి. 1 to 50 దాకా ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 15 ఉంటాయి. 50 to 100 10, 1 to 100 25, 100 to 200 21, 200 to 300 16, 300 to 400 16, 400 to 500 17, 1 to 500 95, 1 to 1000 168. సో ఇవన్నీ కూడా బాగా బై హార్ట్ చేసి బాగా రిమెంబర్ చేసుకోండి. ఇందులో ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ట్విన్స్ ప్రైమ్. ట్విన్స్ ప్రైమ్ అంటే ఏంటి? ఇవి కూడా ప్రైమ్ నెంబర్సే. పేర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విత్ డిఫరెన్స్ 2. అంటే మన పేర్ అంటే ఏంటి? 2 మాట. పేర్ అంటే ఏంటి? 2. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 రావాలి. సో అలాంటి అన్నిటిని కూడా ట్విన్స్ ప్రైమ్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్విన్స్ ప్రైమ్ ఏంటి? 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31. ఇవన్నీ కూడా ట్విన్స్ ప్రైమ్. సో ఇవన్నీ కూడా ట్విన్స్ ప్రైమ్. అంటే ఇప్పుడు ఒకటి తీసుకుందాం, ఇందులో ఒక ట్విన్ ప్రైమ్ తీసుకుందాం. 3, 5. ఇప్పుడు 3, 5 తీసుకుంటే 5లో 3 తీసేస్తే దాని యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో 5 - 3 2. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఇస్తే 3, 5 ఇదే ట్విన్స్ ప్రైమ్.
ఇంకొక ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. 2, 3. సో 2లో నుంచి 3లోంచి 2 తీసేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. దాని డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అందుకే 2, 3 ఈజ్ నాట్ ఏ ట్విన్స్ ప్రైమ్. అవి ఏమవ్వు? ట్విన్స్ ప్రైమ్ అవ్వవు. ఓకేనా? సో అంటే దాని డిఫరెన్స్ ఎంత రావాలి? 2 అనేది వస్తేనే ట్విన్స్ ప్రైమ్ అవుతుంది. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.